భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు సోమవారం నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ మండల అధ్యక్షులు పోతపాక శంకర్ ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పెరిక మునికుమార్ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చెవ్వల ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు సోమవారం నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ మండల అధ్యక్షులు పోతపేక శంకర్ ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పెరిక మునికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చెవ్వెల బహిరంగ సభలో ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించారని, షెడ్యూల్ కులాలకు ఉపాధి అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల ఎస్సీ డిక్లరేషన్లో పొందుపరిచిన అన్ని హామీలను 100% అమలు చేస్తామని చెప్పి మోసపూరిత వాగ్దానాలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ హామీలను అధికారణకు వచ్చి నేటికి 8 నెలలు కావస్తున్న ఎస్సీలకు ఎలాంటి హామీలు అమలు చేయకుండా నిద్రమత్తులో ఉన్నట్లుగా కనపడుతుందని ఈ ప్రభుత్వాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా ఎంఆర్ఓల ద్వారా నిలదీస్తూ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు సమర్పించే విధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5, 6, 7 తేదీలలో ఎంఆర్ఓ కార్యాలయ ఎదుట నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పోతపాక శంకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత ముత్యాలరావు, బాకి నరసింహ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బింపంగిరామ్, మహేష్, కందుకూరి సుధాకర్, శ్రీకాంత్, కిరణ్ కుమార్, గాలి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తారా, శాంతి స్వరూప్, విజయ్, రాజశేఖర్, నరేష్, చింతపల్లి ఎంకన్న, నాగేశ్వరి, కుమార్, శాంతి, శ్రీనివాస్, శరత్, దాసరి సాయి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలకు రిజర్వేషన్లు 15% నుండి 18%కి కాంగ్రెస్ మండి వైఖరి రచించాలి. కేవలం ఎస్సీ డిక్లరేషన్ వెంటనే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేవెళ్లలో జరిగినటువంటి డిక్లరేషన్లు ఎస్సీల అభివృద్ధికి చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఒక ప్రణాళికను విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజులలోనే ఈ యొక్క డిక్లరేషన్లో ఉన్నటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేర్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి తెలంగాణలో ఎస్సీల ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ నేటికి 240 రోజులు పైగా గడుస్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలనే మేము అమలు చేయమని భారతీయ జనతా పార్టీ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా ఎస్సీ మోర్చా నల్లగొండ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని ధర్నాను నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతోటి ఎస్సీలకు మాయమాటలు చెప్పి అమలు చేతగానటువంటి ఈ ప్రభుత్వం ఓట్లు దండుకోవడానికి కేవలం ఎస్సీ డిక్లరేషన్ పేరుతోటే గద్దెనెక్కి నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఎస్సీల పట్ల చిన్న చూపు చూపిస్తూ ఎస్సీ డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం
ఎస్సీల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో కనబడతా ఉంది. ఎస్సీ డిక్లరేషన్ పేరుతోటి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు చేవేళ్ల బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో డిక్లరేషన్ను ప్రకటించి నేటికి 8 నెలలు కావస్తున్నా ఎలాంటి సమీక్షలు పెట్టకపోవడం, ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయకపోవడం వల్ల ఎస్సీలకు సంబంధించినటువంటి అన్ని విధానాలలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల సంక్షేమం పట్ల, ఎస్సీల అభివృద్ధి కొరకు గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము నిర్వీర్యమైనటువంటి చర్యలు చేపట్టి ఎట్లాంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆందోళనకు మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే అందులో భాగంగానే ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వము ఎస్సీల సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా ఎస్సీలకు న్యాయబద్ధంగా కేటాయించవలసినటువంటి బడ్జెట్ కేటాయింపులు కేటాయించలేదు. కేటాయించిన దాన్ని కూడా సద్వినియోగం చేయలేదు. సద్వినియోగం చేయకపోగా ప్రస్తుత బడ్జెట్లో 33,124 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ కేటాయింపులను ఒక్కసారి పరిశీలన చేస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేటాయింపులలో ఉద్యోగుల యొక్క జీతభత్యాలు, కార్యాలయ మెయింటెనెన్సు, ఫీజు రియంబర్స్మెంటు, హాస్టళ్ల మెయింటెనెన్సు ఇట్లాంటి వాటికే ఈ బడ్జెట్ అల్లి సున్నకు సున్నగా మారినటువంటి పరిస్థితి. మరి ఎస్సీల సంక్షేమం కొరకు ఈ బడ్జెట్ ఉన్నదని ఎట్లా విశ్వాసంలోకి తీసుకోవాలి? ఎస్సీల జనాభాలో దామాషాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ జనాభా అనుగుణంగా కాకుండా జనాభాలో మైనస్ బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. కేటాయించిన బడ్జెట్ అయినా ఖర్చు పెట్టిరంటే అది కూడా లేదు. ఎస్సీ జనాభాలో 20% మంది విద్యార్థుల యొక్క విద్యా విధానం కొరకు ఈ బడ్జెట్ సరిపోతుంది తప్ప మిగతా ఎస్సీ 80% ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి ఈ బడ్జెట్ ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటి సంక్షేమం లేదు. అంబేద్కర్ అభయసంధాన ప్రతి దళిత కుటుంబానికి వెంటనే, అంబేద్కర్ అభయసంధాన ప్రతి దళిత కుటుంబానికి వెంటనే భారతీయ